ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మిగిలిన వాళ్ళు అంజలి దేవి గారు, జమున గారు వీళ్ళందరూ అమ్మగారికి ఫ్రెండ్సే. కానీ ఇంటికి రావటం నేను చూడటం వచ్చి సావిత్రి ఆంటీ గారు వచ్చారు నేను బాగా చిన్న పాపగా ఉన్నప్పుడు. సో అంత పీక్లో ఉన్నారు కదా అమ్మ, ఒక్కసారిగా క్యారెక్టర్లో డౌన్ అయిపోవటం, రాకపోవడం, ఆఫర్లు పెద్ద మంచి అంటే ఎక్స్పెక్టేషన్ మించి అంటే అలాంటి క్యారెక్టర్లు చేశారు కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి బెటరే చూస్తాం ఎవరైనా కానీ. చిన్న క్యారెక్టర్ చేస్తే నేను అలాంటివి చేశాను కదా, మళ్ళీ చిన్నగా చేస్తే జనం ఆడియన్స్ తీసుకునే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చిన్నతనంగా ఉంటుంది అనేది ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో. రాను క్యారెక్టర్లు తగ్గిపోయినాయి కదా, అప్పుడు అమ్మ మైండ్ సెట్ ఏంటి? మ్యారేజ్ చేశాక యాక్ట్ చేయలేదు కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ కొన్ని క్యారెక్టర్స్ చేసి నాన్నగారు రెస్ట్రిక్షన్స్, ఒకవేళ ఆవిడ అట్లా తీసుకోలేదేమో, వచ్చిన క్యారెక్టర్ చెయ్యాలని అనుకున్నారేమో ఆవిడ చేసింది. సో అలా ఇంటికి వచ్చి అతనిలో చూసుకొని అమ్మలాగా మీరు కూడా చేయటం అలవాటు. అవునండి, మమ్మీ గారిని ఇమిటేట్ చేసేదాన్ని. తర్వాత అక్కడ కో స్టార్స్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్పే డైలాగులు చెప్పడం, అమ్మమ్మకి ఎనాక్షన్ చేసి చూపించడం. అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి చూసేది, నించొని ఇక్కడ షూటింగ్ జరుగుతుందా ఇంట్లో అట. మా అమ్మమ్మ నవ్వేసి తనకి ఎలా ఇష్టమో ఉండనే గిరిజ, ఇప్పుడు నీ గోల్ ఏంటి, చదవమంటే ఇది యాక్టింగ్లు చేస్తుంది. మా అమ్మకు ఒకే టెన్షన్, డైవర్ట్ అవుతాను బాగా చదివించాలని. ఆవిడేమనేదంటే ఆవిడ బిఏ అండి, అమ్మగారు తెలుగు బిఏ చదివారు గిరిజ గారు. ఆవిడేమంటే అనేదంటే చదువుకున్నాక యాక్టింగ్ కావాలంటే వెళ్ళనే, బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా అని ఆవిడ గోల. చీరలు కట్టుకొని యాక్ట్ చేసి మీ అమ్మమ్మకి చూపిస్తున్నావు నువ్వు ఇంటికి వచ్చి అని చెప్పి మా అమ్మమ్మ అనేవారు, నువ్వే దాన్ని పాడు చేసేస్తున్నావు ఈ పిల్లని అని చెప్పి. లేదు తనకి ఎలా ఇష్టం అంటే తను అలా ఉండని అని చెప్పి, చదువుతుంది కదా తనకి యాక్టింగ్ అంటే అంత ప్రాణం, రాని ఏంటి నీ ప్రాబ్లం అనేది. అమ్మమ్మ నాకే సపోర్ట్ చేసేది. ఓకే, నేను ఏ అల్లరి చేసినా మా అమ్మమ్మ నాకే సపోర్ట్. కానీ అమ్మ బాగా ముద్దుగా బొద్దుగా ఉండేవాళ్ళు. అవును సార్, బుగ్గలు కూడా. గిరిజ గారు అంటే అసలుకి ఆవిడ కొంచెం చబ్బి. కానీ ఈ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కూడా అలానే ఇష్టం అయిపోయారు, ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అండి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఎవరన్నా తెలుగు వాళ్ళు అంటే నేను యాక్ట్ చేసిన మలయాళం పిక్చర్లో తమిళ్లో చూడని వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటంటే నేను గిరిజ గారు అమ్మాయిని అంటే వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం, నన్ను పట్టుకొని నన్ను హగ్ చేసి, అమ్మ గిరిజ గారు కూతురుగా నువ్వు, ఆవిడ అంత మంచి ఆర్టిస్ట్ అని చెప్పి ఆ అమ్మ మీద ఉండే అభిమానం నా మీద చూపిస్తున్నారండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ గిరిజమ్మస్ డాటర్. ఆమె ఏం సాధించారో అందరం చూసాం కదా. ఆవిడ ఒక ఆర్టిస్ట్గానే కాదండి, షీఈ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి ఆవిడ మా అమ్మగారు. ఇది అమ్మగారు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫోటో? అవునండి అవునండి, రైట్ సైడ్ ఉండేది మా అమ్మగారు అండి, లెఫ్ట్ సైడ్ ఉండేది మా అమ్మమ్మ గారు తిలకమ్మ గారు. ఈ ఫోటో ఎవరైనా చూస్తే అక్క చెల్లిలాగా ఉన్నారు, అమ్మ డాటర్ లాగా ఉన్నారు. లేదు వాళ్ళిద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఎందుకంటే అమ్మ ఎంగ పిక్ కాదు కదా అది, అమ్మని అలా చూస్తేనే గుర్తుంటారు మాకు. ఇది చూస్తే తెలియదు. లాస్ట్ డేస్ లో తీసిన ఫోటో కొంచెం మన షావుకారు జానకి గారు లాగా ఉన్నారు చూస్తుంటే లాస్ట్ స్టేజ్లో. అమ్మకి బాగా ఇష్టమైన హీరో ఎవరండి? అంతమందితో చేశారు కదా ఆమె. ఆవిడ గారికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఇష్టం. వాళ్ళిద్దరి గురించి చాలా మాట్లాడుతుంది. సెట్లో ఎలా ఉండేవాళ్ళు? రామారావు గారి గురించి మా మమ్మీ చెప్పేది, ఆయన ఎంత డిసిప్లిన్డ్ అంటే ఏదైనా ఫార్గెట్ఫుల్నెస్ అంటే ఆయనకి ఇష్టం ఉండదంట. వాళ్ళు ఏదో ఒక 100 daysకి వెళ్తుంటే ఏదో ఎక్కడో పెట్టేశారంట రామారావు గారు. అప్పుడు తను అన్నయ్య అని పిలుస్తుందంట మమ్మీ రామారావు అంటే, పోనే అన్నయ్య అది పోతే వేరే కొనుక్కోవచ్చు అంటే, పోవటం గురించి కాదు గిరిజ, ఆ మతిమరుపు ఏంటి నాకు, కొనుక్కోలేక కాదు అది రాంగ్ అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడంట. ఆయన అంత ప్రాపర్, అంత టైం అంటే టైంకి ఉంటారంట, అంత పంక్చువాలిటీ చాలా చెప్తుందండి. రామారావు గారి గురించి చాలా గ్రేట్గా చెప్తుంది. నాగేశ్వరరావు గారి డెడికేషన్ యాజ్ అన్ యాక్టర్, ఆయన సిన్సియారిటీ. మా అమ్మమ్మ గారికి బాగా అలవాటు నాగేశ్వరరావు గారు. అమ్మమ్మ గారిని చాలా అల్లరి చేసేవారంట. ఆ మేకప్ రూమ్కి రమ్మని చెప్పి ఆ చైర్లో కూర్చోబెట్టే రొటేటింగ్ చైర్లు రౌండ్లు తిప్పి గుడివాడ తిలకమ్మ వచ్చిందని పాటలు పాడేవారంట ఆయన. అప్పుడు అమ్మమ్మ నాటకాలు వేసేవారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు గారు చాలా అల్లరి చేసేవారంట. ఎన్టీఆర్ గారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. వీళ్ళిద్దరి గురించి చాలా ఇదిగా చెప్తుంది మమ్మీ. మమ్మీ కూడా సెట్లో ఆన్ టైం అంటే ఆన్ టైమేనా? ఆవిడ అమ్మో, నేను చెప్పాను కదా ఆవిడ మిలిటరీ ఉమెన్ లాగానే చాలా డిసిప్లిన్, అన్ని ఆర్డర్. నేను స్కూల్కి వెళ్ళటానికి ఫస్ట్ స్టాండర్డ్ బేబీ అండి, కొంచెం పెద్దదన్నయ్యా పర్వాలేదు. బుక్లన్నీ ఆవిడ చదివి పెట్టాల, హెల్ప్లన్నీ ఉండవు. టైం టేబుల్ ఉంటుంది కదండి, ఫస్ట్ పీరియడ్ మారల్ సైన్స్, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది. ఆ పీరియడ్కి ప్రకారం టెక్స్ట్ బుక్, నోట్ బుక్లు పెట్టుకోవాలి. పెట్టుకొని మా అమ్మకి బ్యాగ్ చూపించాలి. తర్వాత నా షూస్కి నేనే పాలిష్ చేసుకోవాలి, పని వాళ్ళందరూ వేయరు. ఓకే.
తర్వాత ఇంటికి వచ్చానంటే షూలు 2 కరెక్ట్గా ఒక ప్లేస్ చూపించింది. అక్కడే ఇప్పి పెట్టి సాక్స్ అందులో కరెక్ట్గా పెట్టి లోపలికి రావాలి ఫ్రెష్ అవ్వటానికి. ఈ చిన్నపిల్లలు అటుబడేసి ఇటుబడేసి అక్కడ కూర్చోండి. స్ట్రిక్ట్. అమ్మో, అంటే నేను చేసే పనులు కూడా అలా చేసేదాన్ని అండి. విపరీతమైన అల్లరి. జామ చెట్టు మీదకి ఎక్కి కూర్చోవటం, కేలు తీసుకొని వస్తాను ఏమన్నా అల్లరి చేస్తే ఆ జామ చెట్టు పైనకి ఆ చిన్న చిన్న రాళ్ళు చేతిలో పెట్టుకుంటా. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే షూ నేనేం చేస్తానని నన్ను పట్టి చెట్టు మీద నుంచి దింపడానికి ఒక కుర్రోడిని పెట్టింది. అది రాళ్ళు కొట్టినా నువ్వు వదల బాకరా ఎక్కిదాన్ని ముందు కిందకి దింపుదాన్ని. టైం ఉంటుంది ఆమెకి ఇంత అసలుకి ఎప్పుడు షూట్లోనే అంటే సమ్ టైమ్స్ ఇంట్లో ఉండేదండి. నెలలో ఎన్ని రోజులు ఉంటారు అమ్మ? మహా అయితే ఒక 3 days అలా ఉండేది. నేను చేసే గోల ఇంతంతా గోల కదా, నన్ను చాలా భరించింది లేండి ఆవిడ. మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు బాబు? పొద్దునే వెళ్ళిపోద్ది ఆవిడ. 5కి లేచిపోద్దండి. మా అమ్మ ఫస్ట్ లేచిపోద్ది. మా అమ్మమ్మ గారు 4:30కి లేచిపోద్ది. అలవాటు వాళ్ళకి. షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇల్లు ముందు వితౌట్ అలారం వీళ్ళిద్దరు లేచిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి. నేను 5:30కి లేచిపోతా. దానిపైన నాకు నిద్ర రాదు. ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి ఉంటాయా అమ్మ? మమ్మీ గారు వచ్చి వాకింగ్ చేసేవారు. ఓకే. అంటే బయటికి వెళ్ళదు, ఇంట్లోనే వచ్చి వాకింగ్ చేసి. అంత పెద్ద ఇల్లు. అవును, లోపలే వాకింగ్ చేస్తారు. ఇంకా ఆమె వంట చేసుకోవడం, షూటింగ్కి వెళ్ళటం. మా అమ్మకు వంట రాదండి అస్సలకి. అబ్బే, ఆవిడకి అసలు వంట రాదు. నేను ఎరక్కపోయి ఒకసారి ఏమైందంటే, నాకు తెలియదు ఆవిడకి వంట రాదని తెలీదు. నేను పొయ్యి మీద వచ్చి ఆయిల్ పెట్టి మస్టర్డ్ సీడ్స్లో అది వేయమ్మ 1 నిమిషం వచ్చేస్తాను ఇటు వెళ్ళాను. వేసింది. మస్టర్డ్ వేస్తే పేలుతుంది కదండి. చలిమా తొందరగా రా, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, చలిమాతో నేను బెదిరిపోయి గ్యాస్ ఏమైనా అయిపోయిందో పరిగెత్తుకొచ్చి చూస్తే, ఏంటి మమ్మీ ఏంటి అది పేలుతుంది చూడు అంటే నేను చెప్పి, మస్టర్డ్ సీడ్స్ వేస్తే పేలుతాయని నీకు తెలీదా మమ్మీ? నువ్వు ఏంటి మమ్మీ? నా దండం పెట్టి నన్ను వదిలేయమ్మా, నన్ను యాక్ట్ చేయమంటే చేస్తాను. ఈ వంట డిపార్ట్మెంట్ నన్ను పిలవక నీకు ఒక దండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఎరకపోయి పిలిచాను, ఇంక నీ జన్మలో నేను పిలవనని చెప్పి వదిలేశాను సార్. ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను. వంటగదిలోకి అసలు ఆమెను పిలవకుండా ఉంటే మంచిది. ఆమెని పిలిస్తే అంత ప్రెషర్ నాకు. గ్యాస్ పొయ్యి రాజేయటం తెలియదు సార్, భయం. నేను చెప్పాను వంట ఉండొద్దు, మనిషి ఉంది, లేకపోతే ఏదో నాకు కొంచెం వంట తెలిసి నేను చేసి పెడతాను మమ్మీ. ఎమర్జెన్సీకి నేను అక్కడికైనా వెళ్ళాలంటే కాఫీ పెట్టుకోవటానికైనా నీ పొయ్యి రాజేయటానికి తెలియాలి కదా అని రెగ్యులేటర్ తిప్పి ఆన్ చేయమంటే, ఇక్కడ ఉందండి గ్యాస్, వెనక్కి వెళ్ళి టక్కు అది ఏంటి మమ్మీ అది పొయ్యి ఏమవుతుంది మమ్మీ? లేదు ట్రై చేస్తాను. ఆ పొయ్యి గ్యాస్ బర్నర్ దగ్గర పెట్టదే. ఒక 1/2 hour ట్రై చేశాను. మా అమ్మని పిలిచాను. ఈవిడ లాభం లేదులే, ఈవిడికి చెప్పొద్దు, చెప్తే మనకు టెన్షన్ అవుద్ది, ఈవిడ పొయ్యే రాజేయలేకపోతుంది, ఇంక ఈవిడ కాఫీలు ఏం పెడతాదని. అమ్మ నీకు పెద్ద నమస్కారం, నువ్వు అర్జెంటుగా కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నా. మా ఓన్లీ యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్. అమ్మో పొయ్యి రాజేయలేకపోతుంది, కాఫీ పెట్టుకోమని చెప్తే ఎమర్జెన్సీగా ఆవిడ అమ్మని ఏ పని చేయనిచ్చేదాన్ని కదా సార్. నేను వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ రాకపోయినా కూడా నేనే చేస్తాను, మా అమ్మని పని చేయనివ్వండి.